అయితే ఇక ఈ కథలోకి వెళ్ళిపోదామా? ఇది విశాఖపట్నం తీరంలో ఉన్న ఒక కుటుంబం కథ. వాళ్ళింట్లో పెళ్లి హడావిడి అంటే ఇక చెప్పక్కర్లేదు కదా, ఒకటే గొడవలు, నానా హడావిడి. కానీ సరిగ్గా ఆ గందరగోళం నుంచే బలమైన బంధాలు ఎలా పుడతాయో ఈరోజు మన విశ్లేషణలో చూద్దాం. అసలు ఈ కథకు మూలమేంటంటే సాగర తీరం. బంగాళాఖాతాన్ని చూస్తూ ఒక కొండ అంచునున్న ఆ ఇల్లు. ఇక్కడే మన విక్రమ్, అంజలిల కథ మొదలవుతుంది. వాళ్ల బంధం ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో రేగే తుఫాన్కి, సముద్రపు లోతుల్లో ఉండే ప్రశాంతతకి మధ్య ఒక వారధిలాంటిది. సరే, మొదటి భాగం విచిత్రమైన కుటుంబ సభ్యుల తుఫాను. ఇక్కడ పాతతరం సంప్రదాయాలు, కొత్తతరం ఆధునికత రెండూ ముఖాముఖిగా ఢీకొంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ అస్సలు మజా మొదలవుతుంది. ఆతిథ్యం విషయంలో రెండు పూర్తిగా భిన్నమైన ఆలోచనలు. ఒక పక్కేమో సందీప్, అచ్చం కార్పొరేట్ మీటింగ్ లాగా క్యూఆర్ కోడ్లు, చాట్లతో పక్కా ప్లానింగ్. మరో పక్క చూస్తేనేమో సుబ్బలక్ష్మి పిన్ని, ఆమెది హృదయంతో చేసే ఆతిథ్యం. ఒకరు లెక్కల గురించి మాట్లాడితే మరొకరు ప్రేమగా మూడోసారి వడ్డించడం గురించి మాట్లాడతారు. చూసారా, ఈ ఒక్క మాటతో సుబ్బలక్ష్మి పిన్ని మొత్తం విషయాన్ని తేల్చేశారు. ఆమె పాత్ర ఎంత బలమైనదో, ఆమె విలువలు ఎంత స్పష్టమైనవో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. ఆమెకు లెక్కల కంటే బంధాలే ముఖ్యం. సింపుల్. సరే, ఇక రెండో గొడవ దగ్గరికొద్దాం. ఇది అలంకరణ గురించి. ఇక్కడొకరేమో రియా, తనది మోడర్న్ బోహో చిక్ స్టైల్, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అదిరిపోవాలి అంటుంది. ఇంకొకరేమో వరలక్ష్మి అత్త, ఆమెకు ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ముఖ్యం. మధ్యలో తాతగారు, ఆయనకు సంప్రదాయమే అన్ని. చివరికి ఇంటి పెద్ద జడ్జి తాతగారు రంగంలోకి దిగారు. ఆయన ఒక్క మాటతో అందరి నోళ్లు మూయించేశారు. కంచర్ల ఇంట్లో ఆయన మాటే ఫైనల్ అన్నమాట. ఇక దానికి తిరుగులేదు. దీంతో అలంకరణ గొడవకు ఫుల్ స్టాప్ పడింది. సరే, ఇన్ని గొడవలు, ఇంత హడావిడి మధ్య అసలు వీళ్ళ ప్రేమకథ ఏమైంది, ఎక్కడుంది? ఈ ప్రశ్న మనల్ని కథలో అసలైన భావోద్వేగ కేంద్రం వైపు నడిపిస్తుంది. ఇక రెండవ భాగం లంగరు మరియు దీపస్తంభం. అలల మధ్య నిశ్శబ్దలయం. విక్రమ్ చెప్పిన ఈ మాట చాలా బాగుంటుంది. శంఖాన్ని చెవిదగ్గర పెట్టుకుంటే సముద్రపు ఘోష వినిపిస్తుంది కదా, అలాగే ఈ పెళ్లి హడావిడి, ఈ గొడవలన్నీ పైపైన వినిపించే శబ్దంలాంటివి అంటాడు. కాని ఆ శబ్దం వెనుక ప్రేమ అనే ఒక నిశ్శబ్దమైన, స్థిరమైన లయ ఎప్పుడూ ఉంటుందని అతను వివరిస్తాడు. ఈ మాటలు వింటే అసలు వాళ్ల బంధం ఎంత లోతైనదో అర్థమవుతుంది. అతని జీవితమంతా సముద్రంలో గడిచినా అతను వెతికిన శాశ్వతమైన గమ్యం అంజలి మాత్రమే. ఇది మాటలు కాదు, అతని జీవితమంతా ఆమెకే అంకితమన్నట్టుగా ఉంది. సరే, ఇక మూడో భాగానికే వచ్చేశాం. పెళ్లిరోజు సింఫనీ. ఇక్కడ అంతకుముందున్న ఘర్షణ అంతా కలిసి ఒక అద్భుతమైన సామరస్యంగా మారుతుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా జరిగిందో. మొన్నటిదాకా ఏ విషయాలకైతే గొడవపడ్డారో అవే ఇప్పుడు పెళ్లినింత అందంగా మార్చాయో. సందీప్ ప్లానింగ్ పెద్దవాళ్లకు ఎంత బాగా ఉపయోగపడిందో. రియా తెచ్చిన గడ్డి, బంతిపువ్వులతో కలిసిపోయి ఎంత కొత్తగా ఉందో. ఇక పిన్నిగారి గురించి చెప్పేదేముంది, వియ్యంకులకు రాజమర్యాదలు జరిగాయి. అంతా కలిసిపోయింది. సరిగ్గా విక్రమ్ అంజలి మెడలో తాళికట్టే సమయానికి ఒక్కసారిగా సముద్రపు గాలి అలా మండువాలోకి వీచింది. ఆ గాలిలో ఉప్పు వాసన, మల్లెల సువాసన అన్నీ కలిసిపోయాయి. అదొక మ్యాజికల్ మూమెంట్. ప్రకృతి కూడా వాళ్ల బంధాన్ని ఆశీర్వదించినట్టుగా ఉంది. ఇక చివరి భాగం. అసలు ఈ కథ, ఈ సముద్రం మనకు ఏం నేర్పుతున్నాయి? ప్రేమ, కుటుంబం గురించి ఒక ముఖ్యమైన పాఠం ఇక్కడుంది. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక కుటుంబం బలంగా ఉండటానికి కారణం అందరూ ఒకేలా ఉండటం కాదు, వాళ్ల మధ్య ఉన్న తేడాలే. సముద్రమంత ప్రేమ, పెద్దవాళ్ల అనుభవం, యువత ఉత్సాహం, వేర్వేరు వ్యక్తిత్వాలున్నా కలిసి ఉండటం, ఇవే ఒక తెలుగు ఇంటికి నిజమైన స్తంభాలు. సరే, ఈ కథంతా బాగానే ఉంది కానీ ఇది మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితాల్లాని గందరగోళంలో, ఆ చిన్నపాటి గొడవల్లో మనం ఆ అందమైన సింఫనీని, ఆ సామరస్యాన్ని ఎలా వెతుక్కోగలం? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.